వెల్కమ్ బ్యాక్. 10 రోజులుగా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. అంటే బకాయిలు చెల్లించకపోవడంతో మాకు నడపడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈవెన్ రెంట్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మందులకు ఈ సర్జికల్ ఐటమ్స్కి కూడా మేము చెల్లించకపోవడంతో వాళ్ళు ఇచ్చేటివి నిలిపివేశారు. అందువల్ల ఈ బకాయిలు త్వరగా చెల్లించండి. అప్పటి వరకు అంటే 10వ తేదీన ఇచ్చారు, 10వ తేదీ వరకు క్లియర్ చేయమన్నారు. ఒక 45 రోజుల వరకు క్లియర్ చేసినట్టున్నారు, ఒక 120 కోట్లు ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. కానీ పూర్తి స్థాయిలో చెల్లించండి అంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే అటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈవెన్ హాస్పిటల్ యాజమాన్యాలు కావచ్చు. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా చాలామంది అంటే పండగ కావడంతో చాలామంది హాస్పిటల్స్కి వెళ్ళిన పరిస్థితి లేదు. పండగ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కోసం వెళితే అక్కడ ఆ సేవలు లేవు అని చెబితే వెనుదిరగడమో లేదంటే సొంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవడమో జరుగుతోంది. సో దీనిపై మాట్లాడదాం. మరి గెస్టులు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ రాకేష్ చిరుముల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఇవాళ మనం ఆరోగ్యశ్రీ సేవల గురించి, పెండింగ్ బిల్లుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు అనేవి డౌట్ లేదండి, పేదవారికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది వాళ్ళకి ఎంత ఉపయుక్తంగా ఉంటుంది, వాళ్ళు ఎంత ఆశగా ఎదురు చూస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ వేదికగా వాళ్ళను కూడా మనం మాట్లాడే అవకాశం ఇద్దాము. ఒక 3-4 కాల్స్ కూడా తీసుకున్నాము. ముఖ్యంగా ప్రజలు మాట్లాడే అవకాశం ఉంటుంది. దయచేసి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలైతే ఆ పార్టీ లేదు ఈ పార్టీ, ఈ పార్టీ లేదు ఆ పార్టీ అని తిట్టేందుకు మాత్రం కాల్ చేయకండి. ఇది కార్యకర్తల కోసం పెట్టిన ఫోన్ ఇన్ కాదు. ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోవాలి, తీసుకుంటున్నాము, కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా అందితే అందిందనో, అందకపోతే అందలేదనో ఇలా చెప్పేటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ప్రజలకు మాత్రమే ఈ వేదిక, దయచేసి అది గమనించగలరు. ఈ డిస్క్లైమర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో డిస్కస్ చేద్దాం. దిలీపాచారి గారు, ఈ ఆరోగ్యశ్రీ సేవలు అనేవి కాంగ్రెస్ హయాంలోనే స్టార్ట్ అయింది, డౌట్ లేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా దాన్ని కొనసాగించింది. ఈ బకాయిలు అనేవి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, 1 year నుంచి అయితే బకాయిలకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే నెట్వర్క్ హాస్పిటల్స్లో సేవలు బంద్ అయినట్టు కనిపిస్తోంది. ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా మా కో ప్యానలిస్టులకి. ఈరోజు చాలా ప్రజలకి సంబంధించిన ఒక ప్రజోపయోగకరమైన ఈ సమస్య, చాలామంది సామాన్యులు ఇబ్బంది పడుతున్న సమస్య. ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచే కాకుండా గడిచిన ప్రభుత్వంలో కూడా చెల్లింపులు అనేటివి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా బకాయిల ద్వారానే నడుస్తూ ఉంది, కానీ కంటిన్యూస్గా చెల్లింపులు అనేది జరగలేదు. మేము అదే చెప్తా ఉన్నాం. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీగా మేము ఏదో సూచన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గడిచిన ప్రభుత్వంలో ఆయుష్మాన్ భారత్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం వచ్చింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. దాంట్లో 5 లక్షల వరకు ఫ్రీగా సామాన్యులకి ఉచిత వైద్యం చేయించే అవకాశం ఉండే. కానీ అప్పుడుండే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు అంతకంటే అద్భుతమైన కార్యక్రమం అదే ఆరోగ్యశ్రీ అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్లో మేము చేరుతున్నాము, తెలంగాణ ప్రభుత్వం చేరుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రం కూడా చేరుతూ ఉందని చెప్పి ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయడం జరిగింది. కానీ గడిచిన ప్రభుత్వంలో బకాయిలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు. ఎటొచ్చి సామాన్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చింది. ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా బకాయిలు పేరుకపోతే ఏ విధంగా ఆ కార్యక్రమం ముందుకు పోతుంది విజయవంతంగా? సామాన్యులకు అందాల్సిన సత్వర వైద్య సహాయము అందకుండా పోతూ ఉంది. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడుతూ ఉన్నారు? కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా మీరు అనుకుంటా ఉన్నారు, చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్యక్రమం ముందుకు సాగట్లేదు. కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఆరోగ్యశ్రీలో ముందుకెళ్తూ ఉన్నాయి. చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసినాయి, సామాన్యులకు అందుబాటులో లేవు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవాలని అంటే కూడా ఆ సామాన్యులు రికమెండ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు చెప్పాలి కాంగ్రెస్ నాయకులు, మేము ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు కదా. చాలా అతి ముఖ్యమైన భాగం సామాన్యులకు వైద్యం. దీన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేసిండ్రు ఇన్ని రోజులు? ఎందుకు మీరు ఆ బకాయిలు విడుదల చేయలేకపోతున్నారు? మేము అన్ని 1000 కోట్ల రూపాయలు, ఎన్ని 1000 కోట్ల రూపాయలు ప్రజాపాలనలో ఖర్చు చేస్తూ ఉన్నాము, అన్ని చేస్తూ ఉన్నాం, తీస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు కదా. ఎందుకు ఆరోగ్యశ్రీని మీరు
ఆ విధంగా బకాయిలు పెట్టి నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఎవరు నష్టపోతున్నారు? సామాన్యులే కదా నష్టపోతా ఉన్నది. ఎవరైనా ఇప్పుడు మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, లేకుంటే ఎంప్లాయీస్, లేకుంటే వాళ్ళకంతా ఇన్సూరెన్స్లు ఉంటాయి, కార్పొరేట్ ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నారు, పోతున్నారు, వైద్యం చేయించుకొని వస్తూ ఉన్నారు. కానీ బలవుతున్నది ఎవరు? సామాన్యులే కదా. మరి వారిపైన మీకు ఈ చిత్తశుద్ధి ఎందుకు లేకుండా కరువైంది? ఈ చిత్తశుద్ధి ఎందుకు కరువైంది అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీరు ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పి నెట్టి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేయకండి. సంవత్సర కాలం పుణ్యకాలం కాస్త గడిచిపోతా ఉంది. మీకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో సంవత్సర కాలం గడిచిపోయిందా? ఇప్పటికీ మీరు ఇంకా మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు, ఆ తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. ఒక విధి లేదు, విధానం లేదు, ఏ లేకుండా మీరు ముందుకు పోతా ఉన్నారు. దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు విమర్శగా భావించకండి. మేము ఇది పార్టీగా, భారతీయ జనతా పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పట్లేదు. ఇది అతి ముఖ్యమైన సామాన్యులకి అందాల్సిన వైద్య సహాయము. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. దీని మీద చాలా మంది, కొన్ని లక్షల మంది దీనిపైన ఆశ పెట్టుకొని ఉన్నారు. మీరు దీనికి లింక్ పెట్టి ఆ ప్రభుత్వంలో ఉన్న బకాయిలకి లింక్ పెట్టి మీరు దాన్ని నిర్వీర్యం చేయకుండా ప్రయత్నం చేస్తారని చెప్పి మేము ఇప్పటికి కూడా భావిస్తా ఉన్నాం. దీన్ని సూచన తప్పకుండా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. 5 లక్షలుగా ఉన్నటువంటి, అంటే ఈ పథకానికి ఉచిత వైద్యం 5 లక్షలుగా ఉంది, 10 లక్షలకు పెరిగినా కూడా ఇప్పుడు ఈ బకాయిల చెల్లింపు జరగకపోవడం వల్ల ట్రీట్మెంట్ తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 5 లక్షల ఉన్నటువంటి పథకాన్ని 10 లక్షలుగా మార్చి, తర్వాత గత ప్రభుత్వం బాకీలు దాదాపు 730 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోతే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 1130 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసింది. అదే కాకుండా గత ప్రభుత్వంలో 730 కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఆ బకాయిలు కూడా చెల్లించిన సందర్భం. అదే కాకుండా 22% ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి, అదేవిధంగా ఆ ఖర్చులకు సంబంధించి కావచ్చు, అది వ్యయం పెరిగిందని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవడంతో 22% కూడా రేట్లు పెంచి అదేవిధంగా ఆ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగు పడతాం. ఒక్కొక్కటి సెటిలైట్ చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఆరోగ్యశ్రీని ప్రధానంగా నెగ్లెక్ట్ చేయడంతో ఆరోగ్యశ్రీకి బకాయిలు పెరిగిపోయినాయి. అదే కాకుండా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఆనాడు అంటే పాత ప్యాకేజీలు మాత్రం ఇవ్వడం మూలంగా ప్రధానంగా చాలా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ సేవల నుంచి వెళ్ళిపోయిన సందర్భం. కాబట్టి ఒక్కో దాన్ని పరిష్కరించే ప్రయత్నాలు భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాకపోతే ఆనాడు బాకీలు పెట్టే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున 730 కోట్ల రూపాయలు బాకీలు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ ఏడాది నుండి బిల్లులు రావట్లేదని చెప్తున్నారు. ఏడాది మేడం, ఇక్కడ నిన్న దామోదర్ రాజనరసింహ గారు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ సమావేశం అంటే వాళ్ళు లేఖ రాశారు కదా, అందుకని ఆరోగ్యశ్రీ సిఇఓకి లేఖ రాశారు. ఏడాదిగా చెల్లించట్లేదు, 10వ తేదీ వరకు మీరు చెల్లించాలి అని అంటే ఒక 45 రోజులవి చెల్లించారట, మిగతావి కూడా ఈ నెలాఖరు వరకు చెల్లించండి అని చెప్పేసి అడుగుతున్నారు. అదే మేడం, ఇక్కడ సుమారు దాదాపు 1130 కోట్లు, అంటే గత ప్రభుత్వంలో 730 కోట్ల రూపాయలు, మేము వచ్చిన తర్వాత దాదాపు 1130 కోట్లు, అంటే 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సందర్భం. నేను చాలా స్పష్టంగా దామోదర్ రాజనరసింహ గారే హరీష్ రావు గారు మాట్లాడిన మాటలకు రాష్ట్ర ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు ఎంత పెట్టినాం, 22% ఏ విధంగా ఆ ప్యాకేజీలకు సంబంధించినటువంటి ఖర్చులు పెరిగాయని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో పెంచినాం. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి పరిష్కరించే ప్రయత్నం ముందుకు పోతా ఉందని చెప్పి చాలా స్పష్టంగా మంత్రి గారే చాలా స్పష్టంగా మాట్లాడిన సందర్భం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క సమస్య పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆనాడు మరి బాకీలు ఎందుకు పెట్టినాడు? మరి ఇంత చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బాకీలు పెట్టిపోయి ఏకంగా దొంగ అన్నట్టుగా మా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నమే తప్ప ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా ముందుకు పోదామనే ఆలోచన కానీ, లేకపోతే సలహా సూచనల రూపంలో బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకుండా అనవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడదాం. చరణ్ గారు, స్వామిరావు గారు నల్లగొండ నుంచి ఉన్నారు. స్వామిరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి చర్చ నడుస్తుంది కదా మేడం. అవునవును. రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమము అద్భుతమైనటువంటి దాన్ని కేసీఆర్ గారు కూడా దాన్ని మెచ్చుకొని దాన్ని కొనసాగించారు మేడం. చాలా వరకు కూడా అప్పుడు సేవలు చేశారు చాలా వరకు. ఇప్పుడు వచ్చి సంవత్సరం అయినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అది విధి విధానాలు ఏందో కూడా ఇప్పుడు సామాన్య ప్రజలకు అర్థం అవ్వట్లేదు మేడం. అసలు దేనికి వర్తిస్తుంది, దేనికి వర్తించదు అనేది కూడా చాలా మందికి డౌట్లు ఉన్నాయి. క్లారిటీ లేదంటారు. లేదు కాబట్టి కొంచెం సరే, ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు మంత్రి గారు
నిన్న ఏదో ఈ పెండింగ్ బిల్లులు ఇవన్నీ ఏవో మేము క్లియర్ చేస్తాం వద్దని అన్నప్పటికీ కూడా ఇంకా కొంచెం క్లియర్ గా చేయాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. ఓకే, అది చరణ్ గారు పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తే ప్రజలకు వైద్య సేవలు అందుతాయి. అండ్ విధి విధానాలు అంటే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు, ఓకే. కాకపోతే ఏం వస్తాయి ఏవి రావు అన్నటువంటిది చాలా వరకు ప్రజల్లో అవగాహన లేదు. ఒక క్లారిటీ వచ్చే విధంగా ప్రకటన ఉంటే బాగుంటది అనేది స్వామి గారు చెప్తున్నారు. ఇక్కడ వారు చెప్పిన విధంగానే గతంలో మీరు చూసారు. ఇప్పుడు ప్రతిపక్షం నుంచి కావచ్చు, ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా ఏకంగా మంత్రి గారే మాట్లాడారు. గతంలో ఏనాడన్న మంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం లేదు. అదే కాకుండా ఆరోగ్యశ్రీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. నెట్వర్క్ హాస్పిటల్ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాకపోతే ఒక్కొక్క సమస్యను పరిష్కరించి ఖచ్చితంగా మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. ఆ దిశగా అడుగు పడతాం. ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. అవన్నీ కూడా సవరించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమౌంట్ చెల్లిస్తే ఇంకా మంచి సర్వీస్ ఇస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఆ సమస్య కూడా ప్రభుత్వం పరిష్కారం చూపించబోతా ఉంది. ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆనాడు 10 సంవత్సరాల కాలంలో ఆరోగ్యశ్రీ సేవలను కూడా నిర్వీర్యమైన మాట వాస్తవం. చాలా హాస్పిటల్ బిల్లులు చెల్లించకపోవడం, పడుచుకోకపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ఆనాడు ప్రభుత్వాలు ముందుకు పోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి పూర్తి స్థాయి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపించబోతుంది. రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీరు వదిలిన పెండింగ్ బకాయిలు ఒక 730 కోట్లు వాళ్ళు చెల్లించారు. మేడం దిలీపాచార్య గారికి, జ్యోష్ణ గారికి, హెచ్ఎంపీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. మేడం, మేము 10 సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన సాగించాం. ఏ రోజు కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదు. నెంబర్ 1. నెంబర్ 2, 10 సంవత్సరాల కాలంలో ఆరోగ్యశ్రీకి మేము ఎన్ని బిల్లులు చెల్లించామో ప్రభుత్వమే కదా మేడం చెల్లించాల్సింది. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉంటే మేము, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్. నేను ఏమంటున్నానంటే ఇదేదో దామోదర రాజ నరసింహ గారు నోటికి చెప్పారు, ముఖ్యమంత్రి గారు సాటుకు చెప్పారు, ఇట్లా కాకుండా 10 సంవత్సరాల ఆరోగ్యశ్రీ బిల్లుల్ని, సీఎం రిలీఫ్ ఫండ్ బిల్లుల్ని 11 సంవత్సరాలది డైరెక్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టమని మేము వద్దంటున్నామా? వాళ్ళు చెల్లించలే, వీళ్ళు చెల్లించలే, ప్రతిపక్షాలు మాట్లాడేందుకు. నేనేమంటారంటే మొత్తం బిల్లులు బయట పెట్టుర్రి. మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ బిల్లులు ఇచ్చినాం, మా 10 సంవత్సరాలే బయట పెట్టుర్రి, మీ సంవత్సరాన్ని బయట పెట్టుర్రి. మేము వద్దంటున్నామా? ప్రభుత్వం మీరే కదా, మేము చెల్లించినాం కదా. నేనేమంటున్నా అంటే ఆడలేక మధ్యలో ఓడే అన్నట్టు వీళ్ళు మాట్లాడే మాటలని ఇంతకుముందు పెద్దలు చెప్తున్నారు. దిలీపాచార్య గారు రాష్ట్రం ఎప్పుడూ ఆయుష్మాన్ భారత్ లో ఎంటర్ అయిపోయింది. ఆ విషయం మీకు తెలుసుకోవాలి. ఆయుష్మాన్ భారత్ లో సైకిల్ మోటార్ ఉన్నా కానీ మనకి ట్రీట్మెంట్ జరగదు. కానీ ఆరోగ్యశ్రీలో అట్లా కాదు. కేసీఆర్ గారు కొన్ని పథకాలను గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అని కాదు, ప్రభుత్వ పథకాలు ఏవైనా కానీ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు గౌరవ కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభం చేసినటువంటి ఏది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదే విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈ రెండింటిని కొనసాగించదు, ఎక్కడ కూడా ఆపలేదు. అదే విధంగా 108 అంబులెన్స్లు కావాలంటే కేటీఆర్ గారు నా బర్త్డేకి మీరు అందరూ షాదాలకు అప్పుడు పూల బొక్కలు ఇచ్చారు కాదు, స్మైలీ గిఫ్ట్ కార్యక్రమం భాగంగా దాదాపు 200 అంబులెన్సులు గవర్నమెంట్ కు ఉచితంగా అందించడం జరిగింది. అందరు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా. రాకేష్ గారు మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటాను, ఒక్క నిమిషం. మేడం మీరే మాట్లాడుతున్నారు, మళ్ళీ మీతోనే కంటిన్యూ చేస్తా. కృష్ణ గారు వరంగల్ నుంచి ఉన్నారు. కృష్ణ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. పెద్దలకి నమస్కారం. చరణ్ ఒక్క మాటనే, ఇప్పుడు మీ నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ మొదలుపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీని రోగం పట్టేయకండి. ఎందుకంటే బకాయిలు ఉన్నాయి కదా, ఆ బకాయిలో కనీసం 50% తీర్చేసి మళ్ళీ ఆరోగ్యపరంగా ప్రజలకు స్కీమ్ అందించే ప్రయత్నం చేయండి. కానీ కేసీఆర్ అలా చేసిండు, బీజేపీ అలా చేసిండు, అవన్నీ వదిలేయండి. మీరు ఏం చేస్తాను? ఎంతసేపు మన బట్ట కాల్చి పైన ఇంకోటి పేస్తారు కానీ అది ఎంత సబబు చెప్పన్నా అన్న. నువ్వు ఒక కార్యకర్త, నువ్వు ఒక మంచి నాయకుడివి, నువ్వే వెళ్ళు, నువ్వే మీ సమస్య మీరు చెప్పండి మీ నాయకుడికి. ఎందుకంటే ఎన్నో మాటలు ఇచ్చారు మీరు. ఆ వీడియోలు మొత్తం రోజు వినండి ఆడియో, మేము ఏం చెప్పినాం, ఏం చేస్తున్నాం అని ఒక్కసారి వినవే. ఎందుకంటే వైఎస్ చేసిన పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు ఎంత తేడా ఉందో నువ్వే చెప్పు. ఎందుకంటే నువ్వు మంచి నాయకుడివే.
కానీ నువ్వు సమర్థించినా కూడా నీకు సంబంధించిన కార్యకర్త మంచి ఇది కాబట్టి, కానీ నువ్వు కరెక్ట్ గ్రౌండ్ లెవెల్ పోయి చూడు. రాజీవ్ గాంధీ ఎంత ఆ బకాయి పాత్రలు చేసాడు, నువ్వు మంచి చెయ్యి, నీకు మళ్ళీ ఇంకోసారి గెలుపుతారు కదా. నువ్వు గైడ్ ఓకే మేడం ఓకే, బకాయిలు చెల్లించాలి, సో క్లియర్ చేయాలి అంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు మేము చేస్తున్నాం అనేది కాదు, మీరేం చేస్తున్నారు అనేది చూపించమనేది కృష్ణ గారు చెప్తున్న మాట ఓవరాల్గా చెప్పాలి అని అంటే. రాకేష్ గారు బ్రేక్ తర్వాత మీతో స్టార్ట్ చేస్తాం ప్లీజ్. వెల్కమ్ బ్యాక్. రాకేష్ గారు ఇప్పుడు చెప్పండి. మేడం నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏది కానీ ప్రభుత్వంగా మీరు ఉన్నప్పుడు మేమేమి ఇచ్చినా మేమేమి ఇవ్వలేదు మీ దగ్గర లెక్క ఉంటుంది, ఆ లెక్కను మీరు ప్రకటించండి నెంబర్ 1. అది ఇంకొకటి మేడం, ఈరోజు ఆరోగ్యశ్రీ అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆరోగ్య భద్రత అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కు ఆరోగ్య భద్రత ఒకటి ఉంటుంది మేడం. అంటే వాళ్ళు ఏ విధంగా ఇంజూరీ అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వర్తించేది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అందించే ఆరోగ్య భద్రత ఇయ్యాలతో అంటే దాన్ని రెన్యువల్ చేయాలి మేడం, అది వెంటనే రెన్యువల్ చేయాలి. ఆ రెన్యువల్ చేసే కార్యక్రమాన్ని కూడా దయచేసి ప్రజల్లోకి అంటే ప్రభుత్వానికి అది చేరే విధంగా మనం చర్యలు చేపట్టాలని. ఎందుకంటే ఆ హోంశాఖ మంత్రిగా కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వెంటనే దాన్ని రెన్యువల్ చేయకపోతే పోలీసుల భద్రత అంటే వాళ్ళకు, ఎందుకంటే పాపం ట్రాఫిక్ లో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ట్రాఫిక్ కావచ్చు, పోలీస్ కూబింగ్ కావచ్చు, లేకపోతే భద్రతాపరమైనటువంటి అంశాలు కాబట్టి వాళ్ళకి వెంటనే దాన్ని రెన్యువల్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దాంతో పాటు మేడం ఇంకొకటి ఏంటంటే, మేము గతంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఏం చేసినామంటే, సరే ఆరోగ్యశ్రీ అందిస్తూనే ప్రైవేట్ హాస్పిటల్లకు మనం ఇన్నిగానం పైసలు ఇస్తున్నప్పుడు అదే ప్రభుత్వ హాస్పిటల్ పటిష్టం చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ప్రతి జిల్లాకు ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసినాం మేడం. అంటే 33 జిల్లాలకు 33 ప్లస్ హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎక్స్ట్రా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు డయాగ్నోస్టిక్ సెంటర్లు దాదాపుగా ఒక 40 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది మేడం. ఎందుకంటే ప్రైవేట్ లో పోతే చాలా ఛార్జీలు చేస్తారు, పేదవాళ్ళు కట్టుకోలేకపోతున్నారు, డయాగ్నోస్టిక్ సెంటర్లు అని చెప్పేసి అవి కూడా చేసినాం మేడం. వాటితో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని దాదాపు మాక్సిమం బెడ్స్ కి మనం ఆక్సిజన్ కూడా అందించాం. ఈరోజు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. అదే విధంగా డయాలసిస్ సెంటర్లు సరిగా పనిచేయట్లేదు, డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందేటువంటి ఆరోగ్య సేవలు అందుతూనే ప్రభుత్వ హాస్పిటల్ కూడా పటిష్టం కావాలి. గతంలో దాదాపుగా 60% డెలివరీస్ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినాయి. ఎందుకంటే అప్పుడు మనం చాలా పథకాలు ఇచ్చినాం. అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, కేసీఆర్ కిట్. మీరు పేరు చేంజ్ చేసుకోండి, నేను వద్దానంటారు, కానీ పేద ప్రజలకు ఆ పథకాలు అమలు అందే విధంగా. ఇంకోటి ఏంటంటే మేడం, ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి పౌష్టికాహారం కిట్ అని చెప్పేసి ఒక సపరేట్ కిట్ వాళ్ళకు అది పేద ప్రజలకు అందించేది జరిగేది మేడం. అప్పుడు పాలు గుడ్లు కూడా అందించారు. ఇప్పుడు కూడా ఇస్తారు అంగన్వాడీ నుంచి. లేదు మేడం, అంగన్వాడీ నుంచి పౌష్టికాహారం కిట్ ఏదైతే ఉన్నదో ఆ కిట్ బంద్ అయింది మేడం. పౌష్టికారం కిట్ బంద్ అయింది. గుడ్లు పాలు టైం టు టైం వాళ్ళకి ఇవ్వడము అండ్ పౌడర్ అన్ని మిక్స్ అయినటువంటి మీరు ఒకసారి గ్రామాల నుంచి లేదు మేడం, మీరు గ్రామాల నుంచి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఆశా వర్కర్లు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రెగ్నెన్సీ ఉన్నాయో వాళ్ళు రికార్డ్ చేసేటోళ్ళు, తద్వారా ప్రజలకు అందించేటోళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నా, నేను ఆరోపణ చేసినో లేకపోతే ప్రతిపక్షం కాబట్టి లేదు, బాలామృతం కాదు మేడం, బాలామృతం ఇది మళ్ళీ అంగన్వాడీ ఫుడ్ అది. దాంతో పాటు పౌష్టికారం లేదు మేడం, పౌష్టికారం కిట్ అని చెప్పి సపరేట్ ఇచ్చినాం మేడం. మేము సపరేట్ గా కిట్ ఇచ్చాం. నేనేమంటున్నా అంటే మేడం, ఇప్పుడు ఆ 12,000, 13,000 అందించే ప్రోగ్రామ్ కూడా బంద్ చేసారు మేడం. అండ్ కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసారు మేడం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆరోగ్యశ్రీకి నిధులు చెల్లించాలి. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఏమనంటే మేము పాత బకాయిలు ఇచ్చిన కొత్త బకాయిలు మేడం, ప్రభుత్వం అంటే ఇప్పుడు బకాయిలు ఎవరికి పెట్టిరు? పేద ప్రజలకు సేవలు అందించినాయి కదా. నేనేమంటే 10 సంవత్సరాలు బయట పెడితే దిలీప్ ఆచార్య గారు చెప్పే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. ఈరోజు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏది ఆయుష్మాన్ భారత్ లో ఉన్నది. ఆయుష్మాన్ భారత్ లో గుజరాత్ కి ఎన్ని పైసలు పోయినాయి, తెలంగాణకి ఎన్ని పైసలు వచ్చినాయి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కి ఈ సంవత్సరం 6 నెలలు ఎన్ని పైసలు, తెలంగాణకి ఇప్పుడు రాకేష్ గారు చెప్తా ఉంటారు, మేమే మొత్తం చేసినాము, వీళ్ళన్నీ ఇంకా ఎవరు చేయలేదని చెప్తా ఉంటారు. మొత్తం అన్ని కిట్లు ఇచ్చినాం, ఆ కిట్ ఇచ్చినాం, ఈ కిట్ ఇచ్చినాం, 12,000 ఇచ్చినాం, 15,000 ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ బకాయిలు మొత్తం అట్లా పెట్టినాం. మరి అవి ఎందుకు ఇవ్వలేదు? ఇవి ఇచ్చినప్పుడు అవి ఎందుకు ఇవ్వలేదు?
అరే declare అరే చేయమంటున్నా కదా. ఇప్పుడు అడిగేటోళ్ళు అడుగుతలేరు కానీ ఆయుష్మాన్ భారత్ నీవు నేను ఆర్గ్యుమెంట్ కోసం కాదు కానీ ఇప్పుడు చర్చలలో పాల్గొన్న వాళ్ళు చెప్తా ఉన్నారు, వారికి కూడా చెప్తా ఉన్నారు, సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు. ఆయన యువ నాయకుడు, ఆయన పోయి చెప్పమని చెప్తా ఉన్నారు. కృష్ణ గారు ఇప్పుడే మంచిగా కాల్ అరే చేశారు కదా. కేటీఆర్ గారు ఎన్ని ఇప్పుడు gift మీరు కాదండి, కేటీఆర్ గారి గురించి కాదండి, మన దాంట్లో చెప్పమని చెప్పండి. మన చర్చలో కూర్చున్న యువ నాయకుని గురించి మాట్లాడుతున్నారు రాకేష్ గారు. మీ యువ నాయకుని గురించి కాదు, మన చర్చలో కూర్చున్న యువ నాయకునికి చెప్పమని చెప్పిండు కృష్ణ గారు ఫోన్ చేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పోయి చెప్పాయా బాబు, మీరు రాజశేఖర రెడ్డి గారే పెట్టిర్రు ఈ పార్టీ ఈ కార్యక్రమాన్ని, దాన్ని ఆయన అప్పుడు లేడు కదా రేవంత్ రెడ్డి గారు. కాదు ఆరోగ్యశ్రీకి రోగం రాకుండా చేయండి అని చెప్పిండు కృష్ణ గారు. చాలా మంచి మాట చెప్పిండు కనుక దాన్ని మీరు సలహాగా స్వీకరించండి, దాన్ని ఒక ఉందాగా స్వీకరించి ముందుకు పోతే బాగుంటది. అదేవిధంగా రాకేష్ గారు చెప్తా ఉన్నారు ఆయుష్మాన్ భారత్ ఉంటే మోటార్ సైకిల్ ఉంటే ఎవరికి రాదు. ప్రపంచంలో ఇంత పెద్ద మాస్ కార్యక్రమం 50 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో ఈరోజు రిజిస్టర్ అయి ఉన్నారు. ప్రపంచంలోనే ఏ కార్యక్రమం అందరూ మెచ్చినారు, అన్ని రాష్ట్రాలు మెచ్చినాయి. కేవలం కేసీఆర్ గారు, మమతా బెనర్జీ గారు, ఢిల్లీలో ఉండే కేజ్రీవాల్ గారు, ఈ 3 రాష్ట్రాలే మెచ్చలేదు ఆయుష్మాన్ భారత్. తర్వాత చేరిండ్రు ఒత్తిడి వల్ల, ప్రజల ఒత్తిడి వల్ల చేరిండ్రు. మీరు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాకేష్ గారు, చివరి సంవత్సరం మీ అంతిమ సమయం లోపల నేను మళ్ళా వేరే అనుకోకండి, మీ అంతిమ సమయంలో చేరిండ్రు. 9 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని తెలంగాణలో అమలు కాకుండా అడ్డుకున్నారు, సమర్థంగా అడ్డుకున్నారు. మీ అంతిమ సమయంలో ప్రజలు డిమాండ్ మేరకు మీకు ఎక్కడ విధి లేని పరిస్థితుల లోపల మీ దగ్గర నిధులు లేక ఆరోగ్యశ్రీకి చెల్లింపులు నిలిచిపోయిన తర్వాత ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో చేరింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని అటకెక్కించారు, చేరిండ్రు, ప్రకటనలకే పరిమితమైంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పట్టాలకెక్కించారు. కనుక మేము ఇంకా దాని గురించి చర్చ అవసరం లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు కావాలి, ఆరోగ్యశ్రీ సేవలు రావాలి, ఆరోగ్యశ్రీ సేవలు అనేటివి కొనసాగాలి, నిర్విఘ్నంగా కొనసాగాలి. దీంట్లో శశబిషలు పోవడానికి అవసరం లేదు. మీరు అన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాపాలనలో ఖర్చు చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు కదా. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ బకాయిలు, అరే వైద్య సిబ్బందికి లేకుంటే అటెండర్లకు, డ్రైవర్లకు, పోసే డీజిల్ పంపులకు డబ్బులు ఇవ్వకపోతే ఆరోగ్యశ్రీ సేవలు ఎట్లా కొనసాగుతాయండి? అంబులెన్స్లకి 108 సేవలు చేసే అంబులెన్స్లకు కూడా వీళ్ళు డీజిల్ పైసలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఏం చేయమంటారు? కనుక ప్రజలు దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకసారి మాట్లాడు. శ్రీశైలం గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీశైలం గారు నమస్తే. మేబీ కాల్ డ్రాప్ అయిందని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఆచార్య గారు, ఒకటి ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి అంటే 2021లో అయినా లేకపోతే అప్పుడు మాత్రం నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ అంటే లైక్ అడిగినటువంటి క్వశ్చన్ కి, అనౌన్స్మెంట్ కాదు, అడిగినటువంటి క్వశ్చన్ కి ఓకే వీళ్ళు అయ్యారు ఫలానా టైం అయితే వీళ్ళు చెప్పడం ఏంటిదంటే దానికి సంబంధించి అర్హతలు ప్రామాణికంగా ఏవైతే తీసుకున్నారో సో అటువంటి అర్హతలు ఉన్న వాళ్ళని అందులోనే ట్రీట్మెంట్ ఇప్పించి అంతకన్నా కొంచెం ఎగువ ఉన్నటువంటి వాళ్ళని ఇందులో ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోతుంది అని ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి మేమేమంటున్నామంటే ఏ దాంట్లోనన్నా ఇప్పియండి. అల్టిమేట్ గా కావాల్సింది ఏంది? పేదలకు వైద్య సదుపాయం ఉచితంగా కావాలి. మీరు ఆయుష్మాన్ భారత్ లో చేరుతున్నారా, ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నారా, మేము డిమాండ్ చేస్తున్నాం, మీ ఇష్టము. అది మీ డిస్క్రిమినేషన్ కి వదిలేస్తున్నాం, మేము ఏమంటలేము. మేము దీంట్లో ఈ కార్యక్రమంలో చేరిన రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేస్తా ఉన్నాయి. 29 రాష్ట్రాలలో దాదాపు 25 రాష్ట్రాలు చేరినాయి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో. మంచిగా ఉన్నందుకే చేరుతారు కదండి, మంచిగా లేకపోతే చేరుతారా? అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా చేరిండ్రు. కేవలం వెసులుబాటుకి ఇట్లా ఏం లేదు అక్కడ. ఆరోగ్యశ్రీ లాంటి వెసులుబాటు గానీ అంటే ఇంత పెద్ద అమౌంట్ నేనేమంటున్నా, కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే చేరలేదు ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో. ఒకటి ఢిల్లీ, ఒకటి పశ్చిమ బెంగాల్, మూడోది తెలంగాణ. తెలంగాణ కూడా ప్రజల డిమాండ్ మేరకు చేరింది. దాన్ని ఇప్పుడు స్వాగతిస్తా ఉన్నాం. మేము కూడా దాన్ని ముందుకు తీసుకొని పోవని చెప్తా ఉన్నాం. మేము చివరాఖరికి చెప్తున్న విషయం ఏందనంటే ఆరోగ్యశ్రీ సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. మీరు ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను లేకుంటే ఇంకొక దాన్నో బూచిగా చూపించి తప్పించుకోవడానికి అవకాశం లేదు. మేము సమయం ప్రకారం చేస్తా ఉన్నాం, అన్ని సరిదిద్దుకుంటూ వస్తా ఉన్నాం అని చెప్పి కాలయాపన చేయకండి. ఆరోగ్యం చెడిపోతే మీ కాలయాపన వల్ల వారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. మేము అన్ని సరిదిద్దుతున్నాం కదా, సమయంతో పాటు సరిదిద్దుకుంటూ పోతున్నాం అంటే కాదు. శీఘ్రగతిన దీన్ని ఇమ్మీడియట్ గా ఎజెండాలో పెట్టుకొని దీన్ని సరిదిద్దండి. తర్వాత మీరు ఏమన్నా చేసేది ఉంటే మూసి డెవలప్మెంట్ లేదనుకుంటే హైడ్రా డెవలప్మెంట్ అవన్నీ తర్వాత చూసుకుందాం. ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అవన్నీ తర్వాత బ్రేక్ తర్వాత
ఒక చిన్న బ్రేక్ తర్వాత చరణ్ గారు చరణ్ గారు గత ప్రభుత్వం బకాయి పెట్టింది కానీ మేము మాత్రం చెల్లించక సంవత్సరమే అవుతోంది. ఇట్లా కాదు, మీరు ఈ బకాయిలన్నీ క్లియర్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించండి అని ఈవెన్ కాలర్స్ మాట్లాడినా కూడా ఎవరు మాట్లాడినా కూడా. సో అటువంటి మైనస్లు ఉన్నాయనే కదా ఇప్పుడు మీరు అధికారంలో ఉంది. మేడం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి 5 లక్షల రూపాయలు నష్టం 10 లక్షల రూపాయలు నష్టం. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి గత ప్రభుత్వం 730 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోతే ఆ బాకీ చెల్లిస్తూ పాటు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు వచ్చిన 1130 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా వాళ్ళ ప్యాకేజ్ సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతామని గతంలో 10 సంవత్సరాలు పెంచలేదని చెప్పి 22% ఆ వ్యయానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ సంబంధించినటువంటి అదనంగా 27% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అదే కాకుండా చూడండి మేడం, మీరు ఒకసారి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ చేసుకోండి. కేసీఆర్ గారు 2014 అధికారులకు వచ్చిన తర్వాత సంవత్సరాలు 400 కోట్ల రూపాయలు ఇస్తే మేము 830 కోట్ల రూపాయలు సీఎం నర్సింగ్ కళాశాలలు పెంచినాం. హాస్పిటల్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే నెల నెల చెల్లించేసేయండి, మాకు ఈ రెంట్లు కట్టుకోవడం కావచ్చు, ఏమంటే సర్జికల్స్ కావచ్చు, జీతాలు కావచ్చు, అవన్నీ మాకు ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, నెల నెల ఇవ్వండి అని అడుగుతున్నారు. మేడం ఇప్పుడు ఒక్కొక్కటి సెటిలైజ్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మరి గతంలో ఎందుకు చెల్లి ఆనాడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడలేదు? మీరు కూడా మాట్లాడినట్టున్నారు, గుర్తు చేసుకోండి. మీరు మాట్లాడలేదా? చరణ్ గారు గతంలో మీరు ఈ విషయం మీద మాట్లాడారా లేదా? గత ప్రభుత్వంలో పోరాటం చేశారా లేదా? మేడం మేము ఇప్పుడు చూడండి మేడం, నేను హరీష్ రావు గారు మాట్లాడక ముందే మా మంత్రి గారు సమాధానం చెప్పారు. గతంలో ఏదైనా సమాధానం చెప్పిన పరిస్థితి ఉందా? హాస్పిటల్లో పడుచుకున్న పరిస్థితి ఉందా? 104 కావచ్చు, 108 కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్యాకేజ్ సంబంధించిన ఖర్చులు పెరిగినాయి పెంచండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ప్రజల ఆరోగ్యం మేము ముఖ్యమని భావిస్తాం. అందుకే ఒక కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, శంకర్ గారు మాట్లాడదాం. శంకర్ గారు నమస్తే అండి. శంకర్ గారు వినిపిస్తోందన్న వాయిస్? మేబీ సమ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, మేబీ ఇంతకుముందు కాల్ కూడా అలాగే అయింది. చరణ్ గారు కంటిన్యూ చేయండి. మేడం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే మేము 5 లక్షలు 10 లక్షలు చేయం. గత ప్రభుత్వం 730 కోట్ల చెల్లిస్తూ మాది చెల్లించడం, 20% వ్యయం పెంచినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ క్లినిక్ కావచ్చు, నర్సింగ్ కళాశాల కావచ్చు, కావచ్చు, మేడం 5 లక్షల రూపాయలు హోంగార్డ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రతి విషయాన్ని పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నిన్న తక్షణమే దామోదర్ రాజేశ్వర గారు మాట్లాడారు. గతంలో కూడా చాలా సంబంధించిన బకాయిలు కూడా గతంలో చెల్లించిన సందర్భం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రజా ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఖచ్చితంగా పూర్తి స్థాయి సంవత్సరం రియంబర్స్మెంట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి వాళ్ళు గతం 400 కోట్లు తెలిసి మేము 830 అంటే దానికన్నా 430 కోట్ల రూపాయలు అదనంగా ఒక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి. అదే కాకుండా ఇప్పుడు వైట్ రేషన్ కార్డు కూడా ఇవ్వబోతాం. దాని తర్వాత కృష్ణ గారు ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత రాకేష్ గారు మీ వాయిస్ తీసుకుంటా. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నది. వీళ్ళు అన్ని పెంచినామని అన్నారు, 10,000 దానికి 15,000 అన్నది ఇవ్వలేదు, 5 లక్షలు 10 లక్షలు చేసినామన్నది ఇవ్వలేదు. ఏది ఇవ్వకుండా ఉత్తగా అదగొట్టడానికి మాత్రం మంచిగా కూర్చుంటున్నాడు. కొద్దిగా బాగా మాటలు వచ్చేటోళ్ళు ఉన్నట్టుంది. ఇక బీజేపీ అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద మాట పడకుండా ఈయన ముందే ఆయన మీద వేసుకొని మాట్లాడుతున్నారు. ఇది ఎంత అన్యాయం ఉందంటే వీళ్ళు ఇచ్చేది లేదు, వీళ్ళు వాళ్ళని వంట మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అన్ని చేసిందంట, ఇప్పుడు ఆయన పోయిన ఆయన ఏం చేయలేదట. ఇదివరకు ఆయన మంచి నీళ్ళు ఇచ్చిండు, ఇప్పుడు ఆ పొలం ఎండిపోయింది. ఏది చేయకుండా వీళ్ళు ఎంత అన్యాయంగా బీజేపీ వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేసి కృష్ణ చేసినట్టు అనిపించిందా మీకు? ఇక వీళ్ళకి కాంగ్రెస్ నాయకులు కూర్చొని ఏది లేదు, రైతు బంధు లేదు. 69 ఉద్యమకారులం అండి, 69 ఉద్యమకారులకు చేస్తారని మేనిఫెస్టోలో పెట్టిండు, ఇంత బయటికి చేయలేదు. దాని గురించి ఒక ఉద్యమకారుడు ఇక ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూర్చున్న స్థలంలో వచ్చి మాట్లాడుకుంటూ రెడ్డి గారు
మేము పాటించుకోమని అని మళ్ళీ ఎమ్మటే ఇలాంటి వాళ్ళు అడిగేసరికి తలకాయ పట్టుకున్నాడు. 69 ఉద్యమకారులు ఒక్కొక్కరు చనిపోయి 3-4 మంది వీళ్ళు వాళ్ళకేదో చేస్తామని సీఎం గారు అన్నారు. ఇంతమటిగా అది చేయలేదు. ఇంకా ఉన్నవాళ్ళు కూడా రాలిపోతూ ఉంటారు. ఇది చాలా అన్యాయంగా ఉన్నది వీళ్ళు మాట్లాడేది. జనానికి ఏమైనా మేలు చేయాలి తప్ప వీళ్ళు ఇంత అన్యాయంగా మాట్లాడటం మాత్రం ఇంత బాధ అనిపించేసి నేను ఫోన్ చేసిన. ఆరోగ్యశ్రీ పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు కూడా ఎన్జిఓ క్యాంప్ అయింది 10-15 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ రాకముందు. ఆ ఎన్జిఓ క్యాంప్ అయింది మంచిగా చేసింది. దాన్నే తర్వాత ఆయన కూడా కొనసాగించాడు. కరెంట్ ఫ్రీ ఆయన ఇచ్చిండు. దాన్నే కేసీఆర్ కొనసాగించిండు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. మేడం ఓకే కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. మీ ఆవేదన అర్థమైంది. ఓకే రాకేష్ గారు, మేడం నేను ఏమంటున్నా ఫైనల్ గా మీ వర్డ్స్ తీసుకుంటాను. మేడం నేను ఏమంటున్నా అంటే ఈ రోజు చరణ్ గారు ఒకటే బట్టి పట్టుకొని వచ్చారు. 700 కోట్లు 1100 కోట్లు 22% కోట్లు. 22% రాకేష్ గారు మర్చిపోతున్నాం. అదే 1 మినిట్ ఆగండి, నేను చెప్తా కదా. అవి 2 మాటలు తప్పితే మీరు ఫస్ట్ ప్లే చేయండి, లాస్ట్ ప్లే చేయండి, అదే వస్తుంది, మళ్ళీ కూడా అదే వస్తుంది. నేను ఒకటే అంటున్నా, ఈ ప్రభుత్వం ఎంత పటిష్టంగా ఉందంటే ఆల్రెడీ వీళ్ళు అమ్ముకున్న బీర్ల పైసలు కూడా కట్టక కేఎఫ్ బీర్లు అంటాడు నేను బీర్లు ఇయ్య అని చెప్పేసి బంద్ చేసిండు. అట్లా 3-4 కంపెనీలు బంద్ చేసినాయి. ఎందుకు అంటే పైసలు లిక్కర్ అమ్ముతుర్రు, ఆ కంపెనీకి పైసలు కట్టలే, కట్టక పైసలకి ఆ కంపెనీ బంద్ చేసుకున్నారు. అంటే నేను ఏమంటాను అంటే మీరు వాళ్ళ మాలన్నీ వాళ్ళకే పైసలు కట్టను, వీళ్ళు ఆరోగ్యశ్రీకి పైసలు కడతారని ఎట్లా అనుకుంటారు మేడం? ఏమంటున్నా అంటే ఆయన ఏమన్నా అంటే ఢిల్లీకి పోతాడు, లేకపోతే సింగపూర్ పోతాడు, దావాస్ పోతాడు, ఇంకా తిరుగుతూనే ఉంటాడు. ఏడ చూడు 100 కోట్లు వస్తున్నాయి అంటాడు. మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెడితే ఒక్కదాని గురించి మాట్లాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడు మేడం. ఆరోగ్యశ్రీతో పాటు ఈ రోజు ఆరోగ్య భద్రత ఖతమవుతుంది. పోలీసులకు అండ్ అదే విధంగా ఒక చిన్న చెప్పండి. ఫైనల్ గా నేను ఏమంటున్నా అంటే మేడం ప్రభుత్వ హాస్పిటల్లో మందులు దొరకట్లేదు మేడం. వెంటనే వాళ్లకు నాణ్యమైన మందులు, వీళ్ళకి నచ్చిన కంపెనీ మందులు కాదు మేడం, గతంలో ఉన్నటువంటి నాణ్యమైన మందులు మనకు అందించాలని చెప్పేసి కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఇప్పుడు నేనేమంటున్నా, కృష్ణ గారికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే వారు 69 ఉద్యమకారుడు అని చెప్పిండు. ఆ 69 ఉద్యమకారులకు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చెప్తున్నారు. చివరాఖరిగా వారు ఏం చెప్తా ఉన్నారంటే వారు చెప్పిన మాటలలోనే వీరు ప్రకటనలకే పరిమితం అవుతా ఉన్నారు. అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి 5 లక్షలు 10 లక్షలకు పెంచడం, 5 లక్షలకు 10 లక్షలు పెంచడం కాదు స్వామి, ఉన్న బకాయిలు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. అవన్నీ ఆలోచన చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని నిలదీయడం కోసం కూర్చున్నాం. గత ప్రభుత్వం నేనన్నా రాకేష్ నేను ఏం చెప్పినంటే రాకేష్ అన్న గత ప్రభుత్వము బకాయిలు పెట్టిన మాట వాస్తవము. మీరు దాన్ని బూచిగా చూపించి మీరు తప్పించుకోకండి అని చెప్తున్నాం. అదే కట్టిండ్రు కట్టలేదు ఇంకా ఎన్నో జరిగినాయన్నా. ఇప్పుడు దాన్ని గడిచిన దాన్ని తవ్వి తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం లేదు, మాకు ఉపయోగం లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు గడిచిన దాన్ని తవ్వి తీసుకోవడం వల్ల తెలంగాణకు లేకుంటే ఈ ఆరోగ్యశ్రీల సేవలు పొందుతున్న రోగులకు ఉపయోగం లేదు. వాళ్ళు ఏం చేసిండ్రో నిర్వాకాలు చేసినందుకే కాదన్నా వీళ్ళ మీ నిర్వాకాల వల్లనే మిమ్మల్ని పక్కన పెట్టిర్రు. వీళ్ళని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాము. ఆ నెత్తిన పెట్టుకుంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే మమ్మల్ని నెత్తిన పెట్టుకున్నది మోయడానికి అనుకుంటున్నారు, లేకుంటే తొక్కడానికి అనుకుంటున్నారు. దిగి సంకలెత్తుకున్నామని ఆలోచన చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ. కనుక మేము ఏమంటున్నామంటే మాటకు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇన్ని పథకాలు ఇచ్చిన కేసీఆర్ కే ఓటేయాలి, మేమేమి ఇస్తే ఏమి వస్తారు. ఇవన్నీ పథకాల కోసం వేస్తారా? పథకాల కోసం ఎందుకు వేస్తున్నారు మోడీ గారికి? మళ్ళీ ఎందుకేస్తున్నారు? 3 మాటలు గెలుస్తా ఉన్నాము. చిత్తశుద్ధి నిజాయితీ ఉండి రాకేష్ అన్న ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను చిన్న విషయాలు చెప్తా ఉన్నా. చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో నిజాయితీతోటి అవినీతి మరకలు లేకుండా వినండి అన్న అవినీతి లేకుండా బంధుప్రీతి మీరే చివరాఖరికి అవినీతి లేకుండా బంధుప్రీతి లేకుండా మరకలు లేకుండా
పాలన చేస్తే ప్రజాపాలన అని చెప్పుకోవాలి. మీరు నేను ఒక విషయం చెప్తాను, చిన్న విషయం రాకేష్ గారు ఒక విషయం లేవనెత్తిండు, బీర్ల విషయం లేవనెత్తింది కదా. రాకేష్ గారికి తెలియని విషయం ఏంటంటే, అన్న బీర్ల పైసలు ఎందుకు ఇవ్వలేదంటే ఆడ 7% 10% కమిట్ కాలేదు, ఆ కంపెనీ వాడు కమిషన్ కమిట్ కాలేదు కాబట్టి బీర్ల బిల్లు రిలీజ్ కాలేదు. ప్లీజ్ చరణ్ గారు, ఈ లెక్కలన్నీ వద్దండి, ప్రజలకు టైంకు వెళ్తే లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు 5 నుంచి 10 లక్షలు చేశారు, సంతోషం. కాకపోతే దాని విధి విధానాలు ఏంటి అనేది జనాలకు అర్థం కావట్లేదు. ఏంటంటే ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ చేశాయి. ఇది ఇలాగే కట్టకుండా ఏమైనా మీరు తాత్సారం చేస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఆపుతాయి. మేడం మాకు చిత్తశుద్ధి ఉంది, మా మంత్రి గారు మాట్లాడుతున్నారు, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 5-10 చేసినాం. అదే ఆరోగ్యశ్రీలో 7,000కు పైగా పోస్టులు భర్తీ, 6,300 పోస్టులు ఆల్రెడీ పక్కన మరో కొత్తగా 3,000 పైగా కొత్తగా నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే కాకుండా ఉస్మానియా సంబంధించి పెండింగ్ బిల్లులు ఇస్తావా ఇవ్వవా? అదే కాకుండా వాళ్ళు ఆరోగ్యశ్రీ సీఈఓకి రాసిన లేఖలో 10వ తారీఖు వరకు అన్నారు. ఒక 45 రోజులకు మీరు చెల్లించారు, డౌట్ లేదు, 120 కోట్లు ఏదో చెల్లించినట్టున్నారు. సో అది ఈ మంత్ ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో చెల్లించండి దయచేసి అనేది రిక్విజిషన్. మేడం ఇక్కడ మేడం ఇప్పుడు ఇలాగే కొత్తగా 18 డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తూ పాటు ఇప్పుడు దాదాపు అదనంగా 79 మిషన్లు కూడా ఏర్పాటు చేసింది. డయాగ్నోసిస్ సెంటర్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటే చెప్పేసి వాళ్ళు చెప్పారు, మీరు చెప్పారు డయాలసిస్ సెంటర్ అన్నారు, డాక్టర్లు లేరు, సెంటర్ ఓపెన్ చేశారు, డాక్టర్లు రిక్రూట్ చేయలేదు. హాస్పిటల్ యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి. మీరు చెల్లిస్తే మీరు ఏదైతే పథకం పెంచారో 5 నుంచి 10 లక్షల వరకు అది వర్కౌట్ అవుతుంది, లేదంటే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు చరణ్ గారు అండ్ రాకేష్ గారు, దిలీప్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు దగ్గు వస్తుంది. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.